మరి ఆపాలి, నేను కూర్చున్నాను కదా. హ్యాపీ బర్త్డే గోవింద్, హ్యాపీ బర్త్డే గోవింద్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మాసు చెప్పు. చెప్పా మాసు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అప్పుడు ఉన్నాయొచ్చు కదా, చేతితో పట్టుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యు పాడు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే చెప్పు మాసు. ఓకే. హ్యాపీ బర్త్డే చెప్పు. డాడీ పెట్టు. డాడీ పెట్టు. అది తినేసా చూడు. డాడీ పెడతావు, నువ్వు తింటావా? అబ్బా ఇప్పుడు నాకేస్తుంది మీద. చాలు ఇప్పుడు బాల్ అంటే ఏ బాల్ బాల్ ఓపెన్ చేస్తున్న బాల్ అసలు ఏముంది, బాల్ అది చాక్లెట్ అని చాలా కట్టుకున్నట్టుంది. కోద్దాం చాక్లెట్ నోట్లో పెట్టి రియల్ బాల్ ఏం లేదు లోపల లేదు డొల్ల చాక్లెట్ బాగుందా చూడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మా హస్బెండ్ బర్త్డేకి మేము పిస్సా హౌస్కి వచ్చాము. ఈరోజు ఏం తిందాం అనుకుంటే బిర్యానీ తిందామంట. ఎప్పుడు బిర్యానీ అడుగుతాడండి. చెప్పు మరి నువ్వేం తింటావు? ఇవి చికెన్ చికెన్ అంటది. స్వీట్స్ అన్నీ, కుకీస్ ఇవన్నీ, బర్గర్, పిజ్జా, ఇంకా పిజ్జా బర్గర్ అన్నీ, ఇంకా లోపల రెస్టారెంట్, ఇవన్నీ కేక్స్ మస్తు ఉంది కదా. కానీ ఎక్కడైనా పిస్తా వస్తే మస్తు ఉంటాయి, హైలైట్గా ఉంటాయి. మాస్టర్ ఏం కాదు, నా బర్త్డే అయితే చూస్తారా వీళ్ళిద్దరు కేక్, వాళ్ళకి నచ్చిన కేక్ తీసుకున్నారు. ఆ కేక్ కొంటే ఈ కేక్ తీసుకో. నా బర్త్డే అయితే వీళ్ళు తీసుకున్నారు కదా. కేకులు బాగున్నాయి, మస్తు ఉన్నాయి. సీల్ ఇది 800 అంటే ఇది. ఇదేనా అదేనా చూడ, చాక్లెట్ ఎంత చూడు. మీరు ఏది తింటారో తీసుకోండి. ఇవన్నీ చాక్లెట్స్ అన్నీ, ఐస్ క్రీమ్స్ అన్నీ మస్తు ఉన్నాయి. ఇవన్నీ కుకీస్ మస్తు ఉన్నాయి. రెస్టారెంట్ లోనికి వెళ్ళి వచ్చే కింద తీసుకుంటా. మాస్టర్ నీకేం కావాలి? లాస్ట్ టైం చెప్పాం కదా హ్యాపీ న్యూ ఇయర్కి ఇలాంటిదే. హ్యాపీ బర్త్డే ఏ అంటే ఇట్లా ఇంత ఇలా ఉంది కదా, అలా పగిలింది చిన్నది. అదే బాగుంది, వస్తుందే కదా. ఈ కేక్ కూడా బాగుంది. నేను చిన్నపిల్లలకి కాదు, చిన్నపిల్లడికి కేక్ వచ్చేది పెద్దలకు కూడా. మాస్టర్ నీకేం కావాలి? అన్నీ కావాలా? అది కావాలా? మాస్టర్కి ఆ కేక్స్ కావాలంట. హౌస్ మస్తు ఉంది కదా. ఇవన్నీ శానిటరీస్ అన్నీగా. ఇదే మన సచివాలయం సెక్రటేరియట్. మస్తు హౌస్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. శానిటరీస్ అన్నీ మస్తు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. పిస్తా హౌస్ ఎక్కడైనా బాగుంటుంది, ఇక్కడ కూడా బాగుంది. బాచుపల్లిలో కూడా మస్తు ఉంది ఫుల్గా. ఇప్పుడు బిర్యానీ ట్రై చేస్తున్నాం. బిర్యానీ థ్యాంక్ యూ బుజ్జి, థ్యాంక్ యూ. మస్తు. మరి నువ్వు చెప్పవా? నువ్వేం తింటావు మస్తు? హాట్ అండ్ సూప్ వెజ్. నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను. థర్స్డే ఫాస్టింగ్ కదా, సో అందుకే సూప్ తీసుకున్నాను. ఎలా ఉంది టేస్ట్? స్పైసీ హైలైట్ ఉంది. ఎందుకు ఎప్పుడు పిస్తా హౌస్కి రావాలని చెప్తే నేను కూడా. బిర్యానీ వస్తుంది. నా లాలీపాప్ బిర్యానీ ట్రై చేస్తున్నా. చాలా వేడిగా ఉంది. బిర్యానీ అయితే సూపర్ ఉంది. లైట్గా స్వీట్ కూడా వచ్చింది. స్పైస్ ఉందా? స్పైస్ ఉంది, లైట్గా స్వీట్ వచ్చింది. కానీ బాగా చేస్తుంది లాలీపాప్ బిర్యానీ. నాకైతే బాగా నచ్చింది. నా ఫేవరెట్. ఈరోజు నేను తెల్లని రోజు తెచ్చుకొని చూసారా ఎలా తింటున్నాడో. నేను ఒక రోజు నువ్వు తెల్లని రోజు తెచ్చుకొని తింటా. నేను తెల్లని రోజు అంటే ఉండదు, 350 days తింటాను. 365 days తింటాడు. పీస్ ఎలా కుక్ అయింది? సూపర్. యాక్చువల్లీ మన ఇంట్లోనే అలా ఉండదు. ఎందుకంటే నాకు అదే డౌట్ ఇప్పటికీ.
ఇది కొత్తగా ఓపెన్ చేసిన పిస్సా హౌస్ అండి. ఇది ఎక్కడంటే బాచుపల్లి రూట్లో ఓపెన్ చేశారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇంత టేస్ట్ అవుతుంది, ఎందుకో ఇంత మెత్త కొడకదు. ఈసారి ఇంట్లో ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా తక్కువ తినండి, ఎక్కువ తినకండి. నేను కొంచెం ఇదే తింటాను, ఓకేనా? ఏది తక్కువ తింటే ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ తిన్నాం అనుకో ఎఫర్ట్ అయిపోతుంది బాడీకి. మాషు చూసారా వైట్ రైస్ వేసుకుంది బిర్యానీలోని. మాషుకు పీస్ వేయలేదు, మాషుకు పీస్ ఇస్తాం కదా. సరే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.